హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఫుడ్ సెన్సెస్. ఇవాళ ఫుడ్ సెన్సెస్లో మనము నీళ్ళ చారు చేస్తున్నామండి. దీన్ని రసం కూడా అంటారు కొందరు. ఈ నీళ్ళ చారుకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ వచ్చేసి చింతపండు నానబెట్టుకున్నానండి నేను గుప్పెడు, అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, కావలసినంత కరివేపాకు, సాల్ట్ తగినంత అండ్ 3 ఎండుమిర్చి, ఆవాలు, జీలకర్ర ఒక్కొక్క స్పూను, కొత్తిమీర కొద్దిగా, నెక్స్ట్ జీలకర్ర మెంతి పౌడర్ అండి వేయించి పెట్టుకుంది. గిన్నె పెట్టుకొని స్టవ్ వెలిగించుకొని కావలసినంత ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ కొద్దిగా వేడెక్కినాక మనం జీలకర్ర అండ్ ఆవాలు వేసుకోవాలండి. అవి కొద్దిగా వేగిన తర్వాత నెక్స్ట్ మళ్ళీ మనం ఎండుమిర్చి వేసుకోవాలి. ఎండుమిర్చి కూడా కొంచెం వేగినాక నెక్స్ట్ కర్రీ లీవ్స్ వేయాలి. అదే అండి కరివేపాకు, నెక్స్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు వేసేసి కలుపుకోవాలి. అవి కొద్దిగా వేగినట్టు అనిపించిన తర్వాత మనం కొంచెం వాటర్ వేయాలండి. చింతపండు జ్యూస్ మంచిగా తీసి యాడ్ చేయాలండి దీంట్లో. కావలసినంత సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలండి. సాల్ట్ వేసుకొని బాగా కలుపుకొని షుగర్ కూడా వేయాలండి. ఇది ఆప్షనల్ అండి, ఇష్టం ఉంటే వేసుకోవచ్చు లేదా స్కిప్ చేయొచ్చు. నేను మాత్రం షుగర్ 4 స్పూన్స్ వేసానండి. కొందరికి పుల్లగా ఇష్టం, కొందరికి తీయగా ఇష్టం, సో అది ఆప్షనల్ అండి. నేను జీలకర్ర మెంతి పౌడర్ కూడా వేయించి పెట్టుకున్నాను కదండి, అది కూడా వేసి బాగా కలుపుకోవాలి. ఈ నీళ్ళ చారు ఎంత మరిగిస్తే అంత టేస్ట్ వస్తుందండి. బాగా మరిగించడం మాత్రం మర్చిపోవద్దు. 10 to 15 minutes మరిగించాలి. ఈ స్టైల్లో చేస్తే మీకు నీళ్ళ చారు తప్పకుండా నచ్చుతుందండి. వేడి వేడి అన్నంలో చాలా రుచిగా ఉంటుంది. ఈ నీళ్ళ చారు కోసం ఇంగ్రీడియంట్స్ కూడా చాలా తక్కువే పడతాయండి, ఎక్కువ అవసరం లేదు. ఈ నీళ్ళ చారుని బాగా మరిగించుకున్నాం కదండి, ఇంకా నెక్స్ట్ మనం కొత్తిమీర వేసేస్తే వేడి వేడి నీళ్ళ చారు రెడీ అయిపోయినట్టే. బాగా మరిగిన తర్వాత కొద్దిగా మనం పులుపు, సాల్ట్, షుగర్ సరిపోయిందా చూసుకోవాలండి. ఇవి 3 ఈక్వల్ క్వాంటిటీస్లో ఉంటే మాత్రం చాలా టేస్టీగా వస్తుంది. ఇవి మాత్రం చెక్ చేసుకోవాలి. కొత్తిమీర వేసినాక ఒక 2 minutes మరిగించాలండి. తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారినాక సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకోవడమే. ఈ రుచికరమైన నీళ్ళ చారుని ఒక్కసారి మీరందరూ ట్రై చేయండి. నాన్ వెజ్ ఐటమ్ సైడ్ డిష్గా తీసుకుంటే కూడా చాలా బాగుంటుందండి నీళ్ళ చారుతో. మెయిన్లీ చికెన్ అయితే చాలా బాగుంటుంది. ఒక్కసారి మీరు కూడా ట్రై చేయండి ఈ స్టైల్లో, మీకు నచ్చుతుంది. మీకు నా వీడియో నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. ఓకే, బాయ్ బాయ్. ఈ రసంతో పాటు నేను ఇంకొక వీడియో లింక్ కూడా మెన్షన్ చేశానండి. పప్పుచారు రెసిపీ చాలా బాగుంటుంది, ఒక్కసారి వెళ్ళి చెక్ చేయండి.